పర్ఫెక్ట్ ఆలూ పూరి ఎలా చేయాలో చూద్దాం. ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు, కారం కలపండి. పిండిలో ఈ స్టఫింగ్ పెట్టుకుని కవర్ చేయండి. దీన్ని మెల్లగా పూరిలా ఒత్తుకోండి. వేడి నూనెలో రెండు వైపులా వేయండి. అంతే, వేడివేడి ఆలూ పూరి రెడీ. హలో ఎవ్రీవన్, ఈరోజు పిల్లలు లైక్ చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్టఫింగ్ పూరి, ఇది నార్త్ సైడ్ చాలా ఫేమస్ అండి. పిల్లలు కూడా బాగా లైక్ చేసి తింటారు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నామండి. ఇలా ఆలూని ఆల్రెడీ నేను బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇందులో కొద్దిగా గీ వేసి దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు అన్నీ వేసి రోట్లో బాగా దంచాలండి. అలా దంచిన తర్వాత గీ వేడెక్కిన తర్వాత అది వేయాలి. అందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుందండి. తర్వాత మనము ఆలూని ఆల్రెడీ ఉడికించుకొని సైడ్కి పెట్టేసుకున్నాం కదండి, స్మాష్ చేసుకొని అది వేయాలి. అది వేసి ఇలా బాగా ఫ్రై అవ్వాలండి, కొద్దిగా స్టీమ్ అవ్వాలి. ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. వాటర్ ఉంటే పూరి చేయడానికి పర్ఫెక్ట్గా రాదండి కన్సిస్టెన్సీ, అందుకు ఇలా బాగా కొద్దిగా అయిపోవాలి. ఇందులోకి కొంచెము జీరా పౌడరు, సాల్ట్, చిల్లీ పౌడరు, అలాగే కొద్దిగా పసుపు అండి. కొద్దిగా ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా కానీ ఎగ్ కర్రీ మసాలా కానీ బాగుంటుందండి. ఇలా పరోటాకి మనం పిండి కలుపుకుంటాం కదండి, అలా కలుపుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలండి, అంత బాగా రావాలి పిండి ప్యాటర్న్ అనేది. చూడండి ఎలా స్మూత్గా వస్తే పూరి చేయడానికి పిగలదండి. కొంచెము ఆయిల్లో కూడా అది పిగిలి ఆయిల్ అనేది వేస్ట్ కాదు, ఆ స్టఫింగ్ అనేది కూడా బయటికి రాదు. ఇలా మనము ఆలూకి చేసుకుంటాం కదండి, సేమ్ అదే ప్యాటర్నే. అలా టైం ఎక్కువ తీసుకోదండి, అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. కానీ కొంచెం పిల్లలకి మార్నింగ్ హెల్తీగా బాగుంటుందండి. అలాగే లంచ్ కూడా మనము ప్రిపేర్ చేసి ఇచ్చామంటే లంచ్ బాక్స్ టోటల్ ఖాళీ అయ్యి ఇంటికి వస్తుందండి. అంత బాగా లైక్ చేస్తారు పిల్లలు. ఇలా సేమ్ అండి, అలాగే మనం ఆలూ పరోటాకి ఎలా అయితే చేసుకుంటామో ఇది కొంచెం చిన్నగా కొద్దిగా పిండి తక్కువ తీసుకొని పూరి సైజులో మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ నేను స్టఫింగ్ చేసుకొని పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే టైం వేస్ట్ కాదు కదా. ఒక 4-5 అలా స్టఫింగ్ చేసుకొని పెట్టుకుంటానండి. మళ్ళీ అన్నీ చేసుకుంటా వాటర్ అనేది బయటకు వచ్చి ఆలు బయటకు వచ్చేస్తుందండి ఆ కన్సిస్టెన్సీ. ఒక 4 కానీ 5 కానీ ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా తర్వాత కొంచెం అలా రౌండ్గా అనాలండి, ఎందుకంటే అది మొత్తము ఆ పిండి అనేది టోటల్గా కవర్ అయిపోతుంది, చపాతీ పిండి అనేది. ఇలా మనం ఎంతైనా పెట్టుకోవచ్చండి కన్సిస్టెన్సీ. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నానండి నేను. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం పూరికి ఎలాగైతే మనం ప్రిపేర్ చేస్తామో సేమ్ అలా పిండి వేసుకుంటే కొంచెం వాటర్ అనేది పడదు కదండి, వాటర్ అనేది ఇంక్రీజ్ కాదు కదా, అందుకు ఇలా కొంచెం అలా పౌడర్తో అట్లా అనుకుంటున్నానండి నేను. ఇలా సేమ్ అండి, ఆలూ పరోటాకి ఎలా అయితే ప్రిపేర్ చేసామో అదే ప్యాటర్నే సేమ్. దీనికి సీక్రెట్ అండి, మనం మిర్చిని, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు బాగా రోట్లో వేసి దంచాలండి. ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా అంతే అండి దీని సీక్రెట్. ఆలు కొంచెము వాటర్ ఎక్కువ ఉండకూడదండి, అలా పూరిలాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఆయిల్ వేడెక్కాలండి బాగా. ఆయిల్ వేడెక్కిన తర్వాతనే వేయాలి. ఎక్కువ పూరి మనం హోటల్లో ఉండేంత పూరి సైజు కాదండి, కొంచెం మీడియం సైజులో చేసుకోవాలి, నార్మల్ చిన్న సైజులోనే. కొంచెం మోటాగానే ఉండాలండి, కొంచెము పతలాగా ఉండకూడదు, మందమే ఉండాలి. మందం ఉంటేనే కొద్దిగా పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి, ఆ కన్సిస్టెన్సీ బయటికి రాదు. చూడాలి, ఆ కన్సిస్టెన్సీ బయటకు వస్తుందండి. అలా రాకుండా మనం జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. అలా బయటకు వచ్చిందంటే ఆయిల్ కూడా బ్లాక్ అయిపోతుంది కదండి, వేస్ట్ అయిపోతుంది. ఆ పూరీలకు కూడా మొత్తం ఆయిల్ పట్టేస్తుంది. చూడండి, ఇలా బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు. ఇలా రావాలండి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది, నా కన్సిస్టెన్సీ అనేది అస్సలు బయటికి రాలేదు. ఇలా రావాలండి. పిల్లలు బాగా లైక్ చేస్తారండి.
మా పిల్లలైతే ఆ రోజు ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్యాక్ చేసినానంటే రిటర్న్ ఒక్క పీస్ కూడా రాదండి, మొత్తం ఫినిష్ చేసుకొని వస్తారు. దీంట్లోకి మనం కాంబినేషన్ చట్నీ, పుదీనా, కొత్తిమీర, మిర్చి వేసి గ్రైండ్కి మిక్స్కి వేసుకోనండి. ఆ చట్నీ అయినా బాగుంటుంది. లేకపోతే ఆనియన్స్ అండ్ కొత్తిమీర, టమోటా మిక్సీకి వేసి పచ్చివండి, అన్ని పచ్చివే మిక్సీకి వేసుకొని సాల్ట్ వేసుకొని తింటే బాగుంటుందండి. అది కూడా కాంబినేషన్ బాగుంటుంది చట్నీ. ఈ రెండు చట్నీలు బాగుంటాయండి దీంట్లోకి. లేకపోతే సాస్ అయినా యూజ్ చేయొచ్చు, సాస్తో కూడా బాగుంటుందండి. పిల్లలైతే సాస్తోనే లైక్ చేస్తారు. మనకైతే కొంచెం అలా చట్నీ అయితే కొంచెము స్పైసీగా బాగుంటుంది కదండి. లేకపోతే దహీ చట్నీ అయినా తినొచ్చు, కానీ ఆ దహీ చట్నీ కంటే స్పైసీగా ఉండే చట్నీనే బాగుంటుందండి. ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదండి, అవన్నీ ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఒక్కటి కూడా నాది కన్సిస్టెన్సీ అనేది బయటికి రాలేదు. ఇది కొద్దిగా వచ్చిందండి, ఈ లాస్ట్కి అబ్జర్వ్ చేయండి. అందుకు నేను ఎర్లీగా తీసేసాను దీన్ని. ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా లిమిట్లో ఆయిల్ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ ఖరాబ్ కాదండి. ఇంకా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళామండి. ఈరోజు సడన్గా వర్షం పడింది. ఇలా మా మహీదర్ది ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అండి. వర్షంలో బాగా ఎంజాయ్ చేశారండి. జలంధర్లో ఇంత హెవీ వర్షం అంటే ఇదే అండి ఫస్ట్. సడన్గా పడిందండి. హీట్ కూడా అంతే హీట్గా ఉంది. ఈ ఫ్రూట్ని తింటారా అండి? ఈ చిన్నగా ఉన్నాయండి, అవి చాలా చిన్నగా ఉన్నాయి ఆ ఫ్రూట్. దాంతో పికిల్స్ కూడా తయారు చేసుకుంటారు నార్త్ సైడ్ వాళ్ళు. కట్ట మిట్టగా ఉంటుందండి, పులుపుగా, కొంచెం పులుపు మీటగా స్వీట్గా ఉంటుంది. చాలా బాగుంటాయండి తినడానికి. మనకి ఎలా అనిపిస్తుంది అంటే కల్లిపండ్లు అని విలేజెస్లో దొరుకుతాయండి, సేమ్ అలాగే ఉంటుంది. కల్లిపండ్ల టేస్టే వస్తుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.